అనుకుంటా ఇగో ఇదే వామో జస్ట్ లైక్ దాన్ని తగిలిస్తుంటే అన్ని BMW టు యమునా ఎక్స్ప్రెస్ హైవే అటు సైడ్ నుంచి చదివిన ఇది హిందీ మనకు రాదు ఇక్కడ నుంచి యమునా అనుకుంటా అలాగా వామో బైక్కి కూడా టోల్ కట్టాలి ఇక్కడ ఎంత తీసుకుంటారో చూద్దాం ఫస్ట్ టైం బైక్కి టోల్ కట్టిస్తున్నా ఓ నోయిడా లాస్ట్ ఆగి అయితే కొన్ని ఫోటోలు తీసుకున్నాం నోయిడా టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అంట ఇక్కడ ఫోటో తీసుకో థ్యాంక్ యూ ఫర్ కైండ్ విజిట్ ఇక్కడ नाइट में इधर रोक सकते हैं क्या सर? नहीं यहाँ पे कहाँ स्टे करोगे आप लोग? हाँ मेरे पास टेंट है नहीं ऐसे अलाउ नहीं है ऐसा नहीं सिटी में किधर भी नहीं है सर होटल्स वगैरह है वहाँ पे स्टे कर लो वहाँ पे आगे हाँ हाँ तो अलाउ नहीं है 6 बजे वैसे निकलते सर होटल का वेस्ट होता 6 बजे मॉर्निंग 6 o'clock ऐसे चले जाता हूँ हम तो ऐसे आप यहाँ कहीं लगा सकते हैं ना हाँ हाँ पब्लिक प्लेस यहाँ कैसे लगाएंगे सामने वहाँ पे होटल्स है वहाँ पे बात करो ओके ओके ఇక్కడనే మనం ఓయో తీసుకుంది ఓయో హోటల్ గన్పాటి 1889 అంట వేస్ట్ ఓయో అది ఎవరైనా వస్తే మాత్రం దాంట్లో అయితే అస్సలు ఉండద్దు పెద్ద స్టోరీ అయింది ఆడ నిన్న నైట్ అయితే ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేము అది 800 ఉండే ఆ కూపన్లు అన్నీ కలుపుకొని 550 రూపీస్ అయింది ఆ తర్వాత 550 అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో 550లో ఏసీ రాదు నార్మల్ రూమ్ వస్తుంది అన్నాడు ఆడు సరే ఏసీ అయితే 700 మినిమం అంటే మళ్ళీ 200 ఎక్స్ట్రా పే చేసినాం మేము మనకు అడిగినాం అప్పుడు 200 పే చేసినప్పుడు పార్కింగ్ ఉంది కదా అంటే పార్కింగ్ హై ఇసుక బిల్డింగ్కే పీచే అన్నాడు సరే మేము వెనకాల ఉన్నదిలే పార్కింగ్ అని మేము అనుకున్నాం అనుకుని పోయి బయట పోయి లంచ్ చేసేద్దామని బయటికి పోయినాము డిన్నర్ చేసినాము వచ్చినాము వచ్చిన తర్వాత పార్కింగ్ అనేసరికి पेड पार्किंग है అనమాట पेड पार्किंग किधर है बोलो అంటే వెనకాల పార్కింగ్ లేదు ఏం లేదంట వాళ్ళ మనిషి ఒకడు ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్ నైట్ సెక్యూరిటీ ఆయనకి 200 ఇస్తే అంట వాడు చూసుకుంటూ కూర్చుంటాడంట బండ్లకు 200 ఇవ్వకపోతే అంట వాడు నైట్ వండుకుంటాడంట ఇదేంటి నీ డ్యూటీ ఏంటంటే నైట్ సెక్యూరిటీ నువ్వేనంటే నేనే అంటాడు మళ్ళీ మరి నైట్ అంతా నువ్వు మేల్కొ ఉండాలి కదా అంటే 3 घंटे ఆరాం करता మనం పట్టాడు 3 घंटे क्यों ఆరాం करते बोलते ఓ ऐसी रहता అనబట్టినాడు మంచిగా అది అట్లా ఉంటా అంటే మళ్ళీ పెద్ద లొల్లి ఓడబెట్టేసిన మాందికి అక్కడిక్కడ చేసి ప్రస్తుతానికైతే నిన్న నైట్ వచ్చిన మీడికి బ్రెడ్ ఆమ్లెట్ తినటం నైట్లో ఐ లవ్ ఆగ్రా అని ఇడికి వచ్చినాం ఐ లవ్ ఆగ్రా కాడికి ఒక ఫోటో తీసుకొని పోతాము మేము ఫోటోలు అయితే తీసుకున్నాం ఇక్కడ నిలబడి కొంతమంది కూడా వచ్చి మాట్లాడారు ఇక చాలామంది ఇక్కడ నుంచి అయితే ఢిల్లీకి అయితే పెట్టినాం రూట్ మ్యాపు మనడు వెళ్తాడు నేను ఫాలో అయిపోవాలి తాజ్మహల్ ఈస్ట్ గేట్ మనం ఉన్నది ఈస్ట్ గేట్ సైడ్ అనమాట ఆగ్రా ఆగ్రాలో స్వీట్స్ ఫేమస్ అని స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాం ఒకటి 150 రూపీస్కి ఇచ్చిండు ఒక బాక్స్ దాంట్లో ఒక 5 టైప్స్ స్వీట్స్ ఒక్కొక్కటి 4-5 రకాలు ఉన్నాయి 1 kg దాకా ఉంటుంది దగ్గర ఉన్న హోటల్ది ఇంకో హైలైట్ మళ్ళీ దాంట్లో పొద్దున్నే మేము 7 o'clock లేచి తాజ్మహల్ చూడడానికి పోయినాము పోయి వచ్చేసరికి కింద స్వీట్ షాప్ ఉందన్నమాట అది ఓపెన్ అయితే మేము వచ్చేసరికి ఎంత 10 అయింది 7కి పోయి 10కి వచ్చినాం 3 hours ఉన్నాం దగ్గర తాజ్మహల్లో అక్కడ ఉంటే వీడేమో వచ్చిన తర్వాత मैं आपको बोला ना सर जल्दी मॉर्निंग 6 बजे उठ के आपका गाड़ी निकलने के लिए అంటున్నాడు నేనన్నా अब कब बोले नहीं बोले ना అంటే వాడిగా मैं बोला था सर आप लोग नहीं सुने सही में అనబట్టినాడు నాకు పెద్ద బీపీ లేచింది నైటే పెద్ద గొడవైంది దానికి నాకు మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ చిన్న లొల్లి పెట్టుకున్నాం అంతో పెట్టుకొని మళ్ళీ తీసి బండి అయితే పక్క పెట్టుకున్నాము వెల్కమ్ టు ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్ అంట ఇది పర్లేదు రింగ్ రోడ్ పైన కూడా 2 వీలర్స్ కలవ ఉంది ఇక్కడ ఆగ్రాలో అయితే తాజ్మహల్ దగ్గరికి పోయేది ఇదే అనుకుంటా ఇదే వామో జస్ట్ లైక్ దాన్ని తగిలిస్తుంటే ఇటు చూసి అటు చూసే లోపు అది పక్కగా వచ్చింది ఇదైతే ఫస్ట్ ఆగ్రా నుంచి మనం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఫస్ట్ టోల్ ఇది అమ్మో ముందు పెద్ద గ్యాంగ్ ఉంది ఎక్కడి నుంచి వచ్చిర్రు ముందైతే 1 2 3 4 5 అన్నీ ఉన్నాయి అందులో అన్నీ BMW
చేస్తున్నాడు. నా పెద్ద పెద్ద బైక్ ఉంది కానీ బాగానే హాయ్ చెప్తున్నారు మాకు. టు యమునా ఎక్స్ప్రెస్ హైవే అటు సైడ్ నుంచి చదివిన, ఇది ఇండి మనకు రాదు. ఇక్కడ నుంచి యమునా అనుకుంటా. నిన్న నైట్ ఆగ్రాలో డిన్నర్ చేద్దామని పోయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి రోటీలే తింటున్నాం మేము. రోజు రోటీ తింటున్నాం కదా, ఈరోజు ఒకరోజు రైస్ తిందాం అనిపించింది. అక్కడ ఒక దగ్గర చికెన్ బిర్యానీ అని ఉండే, పోయినాం అడిగినాం భయ్య చికెన్ బిర్యానీ అంటే అటు నయ్య భయ్య కథం మొగయా అన్నాడు. కథం మొగయా అంటే అట్లనే నెంకుంటా పోయినాం. అండి దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది అంతే మా రూమ్ నుంచి. అయితే అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అని ఒకటి ఉండే రెస్టారెంట్. అబ్బా సౌత్ ఇండియన్ అంట, తిందాంలే అని లోపలికి పోయినాం. లోపలికి పోయిన తర్వాత ఆడ హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఉంది. హైదరాబాద్ చికెన్ బిర్యానీ 360 రూపీస్ అంట. నేను అడిగడానికి 360 రూపీస్ దోలోకే బస్ అవుతా భయ్ అంటే దోలోకే నయవుతా సార్ అన్నాడు. అంటే సరే అని చెప్పి ఒక చికెన్ బిర్యానీ ఒక కర్డ్ రైస్ తీసుకున్నాం. ఆ బిర్యానీ తెచ్చిచ్చిండు, అందులో మొత్తం ఫ్రై ఆనియన్స్, కొంచెం బాస్మతి రైస్. ఆ చికెన్ పీసులు కూడా రస్మీ చికెన్ కబాబ్స్ ఉంటాయి కదా, ఆ కబాబ్స్ ఉన్నాయి అంతే. క్వాంటిటీ కూడా ఇంత ఉంది, ఇంత. ఫ్రైడ్ రైస్ వస్తుంది మన దగ్గర 40 రూపీస్కి, అంత క్వాంటిటీ ఉంది. ఆ ఫ్రైడ్ రైస్ అని కొంచెం నిడుతుంది. ఇది మా ఇద్దరికి ఎక్కడ కూడా కాలేదు అది. మళ్ళీ కర్డ్ రైస్ తిన్నాము. ఇక కర్డ్ రైస్ 180 రూపీస్ అంట. అది కూడా కర్డ్ రైస్ కూడా ఓకే, బిర్యానీ కన్నా కొంచెం క్వాంటిటీ కర్డ్ రైస్ ఎక్కువ ఇచ్చిండు. ఆ 2 తిన్నాం, కొంచెం సెట్ అయింది. వాటర్ బాటిల్ మళ్ళీ వాళ్ళ సొంత వాటర్, అది 1 లీటర్ వాటర్ బాటిల్ 30 రూపీస్ అంట. సరే అని 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇదంతా చేసినందుకు అక్కడ తిన్నందుకు సర్వీస్ ట్యాక్స్ అంట ఎక్స్ట్రా 10%. అది జిఎస్టీ లాగా ప్రింటెడ్ బిల్ కాదు, మాన్యువల్ బిల్. పెన్తో రాసిండు కింద సర్వీస్ ఛార్జ్ అండ్ ట్యాక్స్ ఏదో రాసిండు. 10% అని రాసి మొత్తం ఓవరాల్ బిల్ మీద 55 రూపీస్ వేసిండు. అది మొత్తం 585 రూపీస్ బిల్ అయింది. ఈ 585 అయితే మేము ఆల్రెడీ 3 రోజుల నుంచి వస్తున్నాము సంగారెడ్డి నుంచి. 3 రోజుల్లో కూడా ఈ 585 కాలేదు మాకు ఫుడ్కి. నిన్న ఒక్కరోజే అయింది. రూమ్ కూడా ఎంత, రూమ్కి మొత్తం ఫస్ట్ 550, తర్వాత 200, 750 రూపీస్ రూమ్కి అయింది. ప్లస్ ఆడ నిన్న మొత్తం ఒక్క రోజులోనే వాటర్కి దీనికి అన్నిటికీ కలుపుకొని 1700 రూపీస్ ఖర్చు చేసినాం. హయ్యెస్ట్ ఖర్చు ఇది మన ఈ రైడ్ మొత్తంలో నిన్న చేసిందే. నిన్న ఈరోజు వచ్చేసి పొద్దున 90 రూపీస్ తోటి టికెట్ తీసుకున్నాము ఆన్లైన్లో. 45 రూపీస్ ఈచ్ పర్సన్కి లోపలికి మన ఆగ్రాలో తాజ్మహల్ లోపల ఎంట్రన్స్కి. మళ్ళీ లోపల నుంచి మళ్ళీ తాజ్మహల్ లోపల వరకు వెళ్ళాలంటే ఎక్స్ట్రా పైసలు అంట, ఎక్స్ట్రా 200 రూపీస్ పర్ పర్సన్కి. అక్కడ మళ్ళీ 200 ప్లస్ 200 400, మొత్తం 490 రూపీస్ దానికి. మరి వెళ్ళడానికి 50 రూపీస్, రానికి 50 రూపీస్, మొత్తం పోయడానికి 100 రూపీస్ అయింది. ఇలా 490 ప్లస్ 100 మొత్తం 590 రూపీస్ అయింది ఈరోజు. పొద్దున్న నుంచి అయితే టిఫిన్ ఏం చేయలేము. మొన్న తీసుకొచ్చిన రోటీలే ఉండే రూమ్లో, అప్పుడే హర్యానా వెహికల్ స్టార్ట్ అయిపోయినాయి. మొన్న తీసుకొచ్చిన రోటీ ఉంటే అదే రోటీ తిన్నాము, బయలుదేరుతున్నాం ప్రస్తుతానికి. అయితే రోటీస్ అయితే అయిపోయినాయి, ఇక మొత్తం పడేసినాము. చట్నీ కూడా ఉండే కొంచెం కూడా, అది కూడా పడేసినాము. ఇక మొత్తము బ్యాగ్ కూడా ఒక సైడ్ ఖాళీ అయింది. ఇప్పుడు ముందు వెళ్ళాలి. ఇక ఏ రోజు నుంచి ఉంటుంది ఇక ఫుడ్ ఖర్చు. మొన్న నుంచి ఏం అనిపించలేదు మాకు వచ్చిన రోజు నుంచి, ఎందుకంటే ఇంటికనే తెచ్చుకున్నాం కాబట్టి పెద్దగా ఏం కాలేదు. ఇప్పుడు బైక్ రోడ్డు మీద పెట్టినామని నాకు చాలాసేపు దాకా నిద్ర రాలేదు. ఇద్దరం కలిసి 4 o'clock దాకా మేల్కొనే ఉన్నాము. 4 తర్వాత ఆల్రెడీ చూసుకొని అనుకున్నాం కూడా 6కే లేచి తాజ్మహల్ చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. కానీ నిన్న వచ్చిన రోడ్ అబ్బో మామూలు ఘోరం కాదు అది. చాలా ఆ రోడ్లో రావడం వల్ల నేను నిన్న బాగా అలసిపోయినాం. నిన్న ఎన్ని రోజుల నుంచి ఏ రోజు అనిపించలే, కానీ నిన్న జర అనిపించింది. ఒక 4 తర్వాత ఎప్పుడు వండుకున్నామో కూడా మా ఇద్దరికి కూడా తెలియదు. ఎప్పుడు నిద్రపోయినామో ఏమో, లేచేసరికి 7 అయింది. అది కూడా మనోడు లేపిండు నాకు, నేను అప్పటికి లేవలేదు. 7 o'clock అయిపోయి టైం 7 అయింది అనగానే ఆల్రెడీ టికెట్ బుక్ చేసిన నేను తాజ్మహల్ ఎంట్రన్స్కి. అది టికెట్స్ టైం వచ్చేసి 6 నుంచి 12 దాకా. 6 to 12 లోపు మనం అక్కడ ఉండాలని మళ్ళీ వెళ్తా వచ్చినాము. అక్కడ నుంచి జల్దీ పొద్దున్నే లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని తాజ్మహల్ వెళ్ళినాం. అంత కథ అయింది నిన్న. అలాగా అమ్మో, బైక్కి కూడా టోల్ కట్టాలి ఈడ. ఎంత తీసుకుంటారో చూద్దాం. ఫస్ట్ టైం బైక్కి టోల్ కట్టిస్తున్నా. वो नोएडा लास्ट है। हाँ 205 ओके। ये
भाई दो गाड़ी के लिए पीछे भी నీ బైక్ కూడా చేపిస్తున్నా 205 రూపీస్ అంట ఈ రోడ్లో. ఓకే నెక్స్ట్ టోల్ ప్లాజాలో చూపించాలో ఇది అన్నాడు అర్థం కాలే ముందుకెళ్ళి తాగుతా. రైట్ మనం దీనికి క్యాష్ పే చేసినా కాబట్టి ఓన్లీ స్లిప్ ఒకటి ఇచ్చిండు. మన రైడర్స్ అంతా రెడీగా ఉన్నారు. 205 రూపీస్ అంట ఒక బైకుకి నోయిడా దాకా. నోయిడా అంటే ఢిల్లీ దగ్గర ఢిల్లీ కన్నా కొంచెం వెనకకి 205 ఒక్కరికి టోల్ 164 ఏముంది 164కి 205 రూపీస్ అంటే ఆల్మోస్ట్ కిలోమీటర్కి ₹1.20 దగ్గర తీసుకుంటున్నారు. ఆటోలో కూడా ఎంట్రీ ఉంది. ఆటోకి బైక్కి సేమ్ కాస్ట్, కార్లకి ఎక్కువ ఉంది. మళ్ళీ స్పీడ్ లిమిట్ అంట లారీలు అయితే 60 పోవాలి, కార్లు అయితే 100 పోవాలి. అమ్మో ఇట్లా కూడా ఉంది అది స్పీడ్ లిమిట్. ఇదేంటి అబ్బాయి ఇది నేను చూడలే కదా. అంత పైసలు టోల్ చార్జ్ చేసినప్పుడు అందరు వస్తుర్రు, బర్రెలు గొర్రెలు కూడా వస్తాయి రోడ్డు మీదకి. వేస్ట్. టోల్ రోడ్ మీద సైకిల్. ఓ తాత ఎంత కట్టినావు టోలు? 2-3 వీలర్ ఎటు నుంచే పోవాలంట. మనం ఎటు నుంచి పోతున్నాడు అది తెలిసాడు. పోయిందాక నీళ్ళు కూడా దొరికితే లేవు పోయావు ఏ మీద. ఇక్కడ మేము వాటర్ కూడా తెచ్చుకోలేము ముందే. ఇప్పటిదాకా తీసిన ఫోటో అయితే సగం బిస్కెటే. ఎందుకంటే నేను తాజ్మహల్ పోయినప్పుడు గోప్రోనే తీసుకుపోయి మొత్తం గోప్రోలోనే తీసిన వీడియో. అది మొత్తం వైడ్ సూపర్ వ్యూ కాకుండా నార్మల్ వైడ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సూపర్ వ్యూ అనుకోండి మొత్తం కనబడుతుంది మనకు అక్కడ నుంచి ఇక్కడ దాకా. అది వైడ్ అయితే సగమే కనబడుతుంది. అందులోనే రికార్డ్ అయింది అది మొత్తం. ఇప్పుడు ఆ వీడియో చూస్తా రూమ్కి వెళ్ళిన తర్వాత. అది ఓకే మంచిగా అనిపిస్తుంది అంటే ఉంచుతా, లేదంటే మొత్తం తీసేస్తా ఇక వీడియోస్ అవన్నీ. ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడే మధుర వెళ్దామని ఫిక్స్ అయినాము. ఆడ ఒక రూమ్ కూడా బుక్ చేసినాం 750 రూపీస్కి. ఈ టోల్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇదైతే రేపు మధ్యాహ్నం 128 వరకు వ్యాలిడ్ అంట. రేపు మధ్యాహ్నం 128కి వ్యాలిడ్ అంటే ఇప్పుడు మధురాలో ఉండి రేపు 10:30కి అట్లా మధురా నుంచి బయలుదేరినాం అనుకోండి, తొందర వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడిక్కడనే అనవసరంగా 2 రూములు అయినాయి మాకు. ఈ ముందు లారీ చూడండి, అవు ఎక్కడ చూసుకుంటే ఎక్కడ గుద్దిండో మొత్తం పోయింది. గట్టినే పోయింది ఇది. యూపీదే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. రైల్వే ట్రాక్ ఉంది. ఓ పక్కనే ఉంది, మన పక్కనే ఉంది రైల్వే ట్రాక్. ఇక రోడ్ పక్క నుంచి ఒక కంచె వేసారు అంతే. ఏదైనా ట్రైన్ వస్తే బాగుండు. ఆగ్రా నుంచి 70 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఈ రోడ్లో వెళ్ళొచ్చు అన్నమాట, అంటే టోల్ కట్టని వాళ్ళు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ బైక్కి పార్కింగ్ ఉండి అన్ని విధాలుగా సెట్ ఉంటేనే ఓకే, లేకపోతే మాత్రం తీయం. గోకుల్ 10 కిలోమీటర్స్, మథురా 5 కిలోమీటర్స్. ఇటు పోతే బెంగాలీ ఘాట్. మిలిటరీ ఏరియా ఉంది ఇదంతా మొత్తం. బిఎస్ఎఫ్ మిలిటరీ స్టాప్ అండ్ గో ఇస్తారు. గన్నర్స్ గేట్ అంట. వామ్మో ఈ మధురా సిటీ ఎక్కడున్నా కానీ ఆగం డేంజర్ ఉన్నదిగా. చిన్న రోడ్లే ఉన్నాయి అన్నీ. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది మన. అరే జర చూసుకోండి. పోలీసులు అయితే ఆరామ్సే కూర్చురు అట్లా, టెన్షన్ లేకుండా.
వీళ్ళ రూమ్ యాడుందప్ప అర్థం. हाँ बुक किया. ये वाईफाई आता है क्या इधर? वाईफाई नेट वाईफाई आता है ना? वाईफाई हाँ हाँ उसमें दिखे. हाँ इसमें आया ऐड किया था इसलिए पूछ. హలో ఉందంట కానీ వైఫై లేదంట ఇడ. ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయాయి. మథుర అనవసరంగా వస్తే మథురాకి లోపల అంతా ఉంది కానీ వైఫై లేదంట. ఊరిని ఏమైనా చూసుకుర్రారు తంబి. అమ్మ రూమ్ మాత్రం పర్లేదు, లోపల కూడా ఓకే పర్లేదు, ఫామ్ హౌస్ కూడా పర్లేదు, కానీ వైఫై ఒకటి ఉంటే మాకు సెట్ ఉండేది. ఈరోజు నైట్ దాకా ఇక్కడ ఉండి మొత్తం వీడియోస్ అని ఎడిట్ చేసుకొని ఒక వీడియో అప్లోడ్ చేసి వీటి నుంచి ముందుకు పోదాం అనుకున్నాం. దగ్గర దగ్గర డే 4th డే ఇది. ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు. ఒక్కొక్క డే వీడియో క్లిప్స్ 140 దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క రోజు షార్ట్ క్లిప్స్ రికార్డ్ చేసినాయి. అన్ని క్లిప్లు కలిపి ఎడిట్ చేయాలంటే ఆ ఫిల్మోరాలో చేద్దామంటేనేమో 5000 అడుగుతుంది 1 మంత్కి. ఇప్పుడు బడ్జెటా లేకపోయా. నార్మల్గాని మనోడైతే ఇది కైన్ మాస్టర్లో చేస్తున్నాడు. నేను కూడా సరే కైన్ మాస్టర్ చేద్దామంటే దెబ్బకు ఫోన్ ఖరాబ్ అవుతుంది, యువర్ ఫోన్ ఈజ్ ఓవర్ రిటర్న్, అన్నీ బంద్ అవుతున్నాయి. ప్లస్ ఆ కైన్ మాస్టర్లో ఇంకో ఏంటంటే అది వీడియో ఫోన్ మెమొరీలోనే సేవ్ అవుతుందంట. మెమొరీ కార్డ్ వేస్తే అందులో సేవ్ అవుతలేదు. ఆ ఫోన్ మెమొరీ ఏమో తక్కువ ఉంది, 64 GB. అందులో సగం యూజ్డ్ ఉంటాయి, 20 GB ఫ్రీ ఉంది. మనది ఒక్కొక్క వీడియో 30 GB. ఎట్లా వచ్చినాం ఇది అట్లా దొరికిపోతుంది కదా. మళ్ళా ఇక్కడ కూర్చున్నాం, దగ్గర 3 గంటల నుంచి ఇండియా కూర్చున్నాం. సైడే ఘాట్స్ అన్నీ ఉన్నాయి, వెళ్దాం అనుకున్నాం కానీ సెట్ కాలేదు. రూమ్ దొరకలేదు. రూమ్ దొరికింది కానీ వైఫై లేదు. వైఫై లేని రూమ్ ఎందుకు లేని వెళ్ళిపోతున్నాం. లేడీస్ కూడా ఎట్లా కూర్చున్నారు ఇక్కడ ఆటోలలో, ఎట్లా కూర్చున్నాం మా అయితే. ఎంత మంచి కొడుతుందో రోడ్డు. ఇప్పటిదాకా చిన్న 2 lanes రోడ్లో వెళ్ళి ఇసుకొచ్చిపోయింది. ఫైనల్గా అయితే మరి మనం యమునా ఎక్స్ప్రెస్ హైవే మీదకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి ముందు మేమే 84లో ఉన్నాము, స్ప్లెండర్ పైన 4 కూర్చున్నారు. ఎట్లా కొడుతున్నాడు దగ్గర 90+ ఉండొచ్చు. అక్కడ టోల్ తీసుకున్న తర్వాత సెకండ్ టోల్ ప్లాజా అయితే వచ్చింది. ఇక్కడ ఇది అడుగుతారో ఏం చేస్తారో చూద్దాము. తీసైతే పెడతా జిప్పు.
టీఎస్ టీఎస్ చూసి పలకరించి పిలిచి ఆరనగొట్టి రమ్మంటున్నారు. టోల్ ప్లాజా ఇప్పుడు సెకండ్ టోల్ ఇది, అంటే మొత్తానికి ఇది మూడోది ఈ యమునా ఎక్స్ప్రెస్ హైవే పైన. బైక్ లైన్ ఎడబెట్టిర్రు ఏమో. అదే 7:40 అవుతుంది. ఇక పైనుంచి ఇంకోటి ఇదేదో కొత్త ఓపెన్ అయింది అనుకుంటా. ఇది కూడా చాలా పెద్దగా ఉందో. పోలీస్ యమునా ఎక్స్ప్రెస్ వే అయితే ఇక్కడ నుంచి అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని పెట్టేసారు ఇక్కడ. ఢిల్లీ నోయిడా కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి ఎగ్జిట్ అన్నది. ఇట్లా చూడండి ఒకసారి, నోయిడా వెల్కమ్ టు నోయిడా. బాగుంది నోయిడా వెల్కమ్. ఇక్కడ బాగుందని చెప్పి ఒక ఫోటో తీద్దామని అయితే ఆగినాము. బైక్లు అయితే ముందున్నాయి, ఆగి అయితే కొన్ని ఫోటోలు తీసుకున్నాం. నోయిడా టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అంట. ఇంత లేట్ నైట్ రైడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఏ రోజు కూడా 8:40 దాకా అయితే రైడ్ చేయలేదు. ఈ రైడ్ స్టార్ట్ అయిన నుంచి ఈరోజు మాత్రం 8:43 అవుతుంది. ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందో ఆ ప్లేస్ అని చూస్తున్నాం. క్యాంపింగ్ వేసుకోనికి మంచి ప్లేస్ దొరికితే ఇక్కడనే వేసుకుంటాము. రేపు పొద్దున్న లేచి ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరాలి. ఇంకా ప్లాన్ అయితే ఏం వేసుకోలేదు. ఇప్పుడు నైట్ క్యాంపింగ్ వేసుకొని అక్కడ ప్లాన్ చేస్తాం. నోయిడాలో ఈ లైట్ నైట్ నుంచి బైక్ వెళ్ళాలంట, ఇక్కడ బస్సు, అక్కడ కారు. డివైడర్ పక్కన ఉన్నది మాత్రం ఓన్లీ ఓవర్టేకింగ్. అందరు డివైడర్ పక్కన ఎవరు వెళ్ళొద్దు అంటే, ఎప్పుడైతే మనకు ఓవర్టేకింగ్ చేయాలో అప్పుడు డివైడర్ నుంచి అక్కడ వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ వచ్చేసేయాలి. బిల్డింగ్ అయితే బాగుంది. ఇది దారం తయారు చేసేది. మహామాయ ఫ్లైఓవర్ అంట ఇది. ఫస్ట్ టైం ఢిల్లీలోకి అయితే ఎంట్రీ అయ్యాను. యూపీ ఫ్లైఓవర్ వీడియో కూడా కట్ట బాగుంది. అక్షరధామం అనేది కూడా బాగా ఫేమస్. అది కూడా ఈ రోడ్లోనే ఉందంట. ఇండియా గేట్ దగ్గరికి అయితే పెట్టినా నేను మ్యాప్. ఢిల్లీ గేట్. ఇక్కడ కూడా ఫోటో తీసుకో. థ్యాంక్ యూ ఫర్ కైండ్ విజిట్. ఇక్కడ ఈ ట్రాఫిక్లో ఆగి ఫోటో తీసుకునేటంత అయితే లేదు. నోయిడా అమ్మాయి నోయిడా ఎక్కడ చూసినా ఇది బాగా పెడుతుర్రు. లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ చూస్తుంది గూగుల్ మ్యాప్. ఇంకా 8 కిలోమీటర్స్ అంట, 12 మినిట్స్ అంటుంది. చూద్దాం. ఒక్కసారి చూడండి, అక్కడ వెళ్తున్నాయి, ఇక్కడ వెళ్తుంది, ఇది వెళ్తుంది. మొత్తం 3 వేస్, 3 ఫ్లైఓవర్లు ఫ్రంట్కే ఉన్నాయి, బ్యాక్కే లేదు. ఇక్కడ బస్సులు మాత్రం ఢిల్లీలో చాలా స్పీడ్ నడుస్తున్నాయి బస్సులు. లెఫ్ట్ వస్తాడంట. మనకి ఎక్కడ పోవాలన్నా కూడా లేదు, అర్థం కూడా అవుతుంది కనీసం. డెడ్ ఎండ్ దాకా అయితే పోవాలి. డెడ్ ఎండ్ నుంచి రైట్ తీసుకోమని చూపిస్తుంది మ్యాప్. ఇండియా అన్నది ఇక్కడ. సిగ్నల్ అయితే ఇడిచింది. ఇంకా 60 సెకండ్స్ ఉంది టైం. 70. హర్యానా. గతి మైదాన్ లెఫ్ట్, రాజ్ఘాట్ స్ట్రైట్. మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఢిల్లీలో ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ వేసారు కదా, ఈ లైన్ మొత్తంలో ఓన్లీ బస్సెస్ మాత్రమే పోవాలి. ఆర్టీసీ బస్సులు, ఏ వెహికల్స్ వెళ్ళొద్దంట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. సిగ్నల్ అయితే ఇడిచింది.
ఇండియా గేట్ అవును. ఇక్కడైతే మొత్తం వర్క్ నడుస్తుంది ముందు. ఇక్కడ ఇండియా గేట్. ఇక్కడ అన్నీ ఇండియా గేట్ అయితే చిన్నగానే అనిపిస్తుంది. అంటే తాజ్మహల్ చూసిన తర్వాత ఇదైతే చాలా చిన్నగా అనిపిస్తుంది. పోలీసులు అడ్డు పడితే పంపించేసారు. रेस्टोरेंट्स है क्या? हाँ हाँ आ जाओ आ जाओ। हाँ देखो यहाँ से जाओ सीधा, हाँ एक रोड छोड़ के दूसरे रोड को ना सीधे चले जाना। हाँ फिर वहाँ पे पंडारा रोड पे मिलेगा बहुत क्लास। हाँ ओके पंडारा रोड पे भंडारा ठीक। రాజధాని బిర్యానీ బ్లూస్ అంట, టాకో బెల్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి అన్నీ ఉన్నాయి ఇక్కడ. పోలీస్ ఆపిండు మళ్ళీ పొమ్మన్నాడు. नाइट में इधर रोक सकते हैं क्या सर? नहीं, यहाँ पे कहाँ स्टे करोगे आप? हाँ मेरे पास टेंट है। नहीं ऐसे अलाउ नहीं है। ऐसा नहीं सिटी में किधर भी नहीं है सर? होटल्स वगैरह है वहाँ पे स्टे कर लो, वहाँ पे आगे हाँ हाँ तो अलाउ नहीं है। 6 बजे वैसे निकलते सर, होटल का वेस्ट होता है। 6 बजे मॉर्निंग 6 o'clock ऐसे चले जाता हूँ हम। तो ऐसे आप यहाँ कहीं लगा सकते हैं ना, होटल नहीं। हाँ हाँ पब्लिक प्लेस यहाँ कैसे लगेगा? सामने वहाँ पे होटल्स है, वहाँ पे बात करो। ఓకే ఓకే లడ్డు కుదరదంట, వేసుకోవద్దంట, అట్లా పర్మిషన్ లేదంట ఢిల్లీలో. పర్మిషన్ అయితే లేదు అనమాట ఢిల్లీ పోలీసు. నేను ఇంకా వేసుకుందాం వచ్చినప్పుడు అడిగితే ఏదో ఒకటి చెప్పచ్చులే అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకు ఇక, మళ్ళీ మన స్టేటు కాదు మన కథ కాదు, కాలిపిల్లి రిస్క్ ఎందుకు అనిపించింది. పోలీసులు అయితే నైట్ టైంలో కూడా ఆపుతారు ఇక్కడ. బికానే బిర్యానీ, సబ్వే అన్నీ ఉన్నాయి. ఇప్పటిదాకానేం ఫుడ్ ఏం దొరకక నెంకి 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 గల్లీలన్నీ తిరిగి బ్రెడ్ ఆమ్లెట్ తిన్నమాట. చాలా మంచి మంచి ప్లేసులు చాలా ఉన్నాయి ఢిల్లీలో చూడడానికి, కానీ మనకేమో టైం లేదు. ఆ తర్వాత ఢిల్లీలో అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు. ఇక ఎక్కడ టెంట్ వేసుకున్నాము, ఎక్కడ ఉన్నాము నైట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేసినాను నేను.